హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఏఆర్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మనం చూడబోయే రెసిపీ ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్, ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ ఓట్స్ ఎలా చేద్దామో చూద్దాం రండి. అందుకు కావాల్సిన పదార్థాలు: ఒక టీ గ్లాస్ ఓట్స్, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, పచ్చి బఠానీ, స్వీట్ కార్న్, బీన్స్, క్యారెట్, క్యాబేజీ తురుము, కొత్తిమీర, కరివేపాకు, టమాటోలు, పోపు గింజలు, సరిపడినంత ఉప్పు. ఇప్పుడు ముందుగా ఒక బాండీలోకి ఓట్స్ని తీసుకుందాం. ఇవి డ్రై రోస్ట్ మాత్రమే చేయాలి, గుర్తుంచుకో. ఓట్స్ని చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలి. కొద్దిసేపు చేస్తే సరిపోతుంది, ఒక 2 నిమిషాలు. ఇప్పుడు అదే బాండీలోకి 3 నుంచి 4 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. తర్వాత అందులోకి పోపు దినుసులను వేసి దోరగా వేయించుకుందాం. తర్వాత అందులోకి అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు మరియు క్యాబేజీ తురుమును, తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలను, సన్నగా తరిగిన బీన్స్ ముక్కలను ఇలా ఒకదాని వెంబడి సన్నగా తరిగిన వెజిటేబుల్స్ అన్నిటినీ యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై కానిద్దాం. తర్వాత ఇందులో కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం. చివరిగా పెద్దగా కోసుకున్న టమాటో ముక్కలను వేసి కలిపి ఒక 2 నిమిషాలు మూత పెడదాం. మూత తీసి చూశాక కూరగాయలు కొద్దిగా మగ్గి ఉంటాయి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. ఇప్పుడు 1:2 రేషియో చొప్పున, అంటే 1 కప్పు ఓట్స్కి 2 కప్పుల నీళ్లను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయలకి సరిపడేంత ఉప్పుని కూడా యాడ్ చేయాలి. సాల్ట్ అనేది మీ టేస్ట్ ప్రకారం చూసుకోండి. తర్వాత ఇందులోకి కొత్తిమీరను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి నీళ్లు బాగా మరిగేదాకా ఉంచుకోవాలి. తరువాత నీరు చక్కగా మరిగినాక అందులోకి మనం దోరగా వేయించుకున్న ఓట్స్ని యాడ్ చేసి కలుపుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు మాత్రమే మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు తక్కువైతే కనుక ఇప్పుడే ఉప్పు యాడ్ చేసుకోండి. నాకు కొద్దిగా ఉప్పు తక్కువైనట్టు అనిపించింది కాబట్టి నేను ఉప్పుని యాడ్ చేసుకున్నాను. చివరిగా ఇందులోకి ఒక చిన్న టీ స్పూను నెయ్యిని యాడ్ చేసుకుందాం. దీనివల్ల డిష్కి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇది పూర్తిగా మీ ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అంతే, ఎంతో టేస్టీ వెజిటేబుల్ ఓట్స్ రెడీ. ఇది చిన్నపిల్లలకి కానీ పెద్దవారికి కానీ ఒక్కసారి చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అంతేనండి. ఇక ఈ డిష్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.